ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఇక్కడ మనం కలహం ఎలా కలుగుతుంది, ప్రేమ దోషాన్ని ఎలా కప్పుతుంది అనేది మనకు అర్థమవుతుంది, మనం గమనించగలుగుతాం కూడాను. ఈ రోజున అనేక కలహాలకి దారితీసేది ఏమై ఉంటుంది అనేది ఎవరికి వారం ఆలోచిస్తే అది అర్థం కాని అగోచరమైనది ఏమీ కాదు. చాలామంది వాడుగ్గా అంటుంటారు, ఈ గొడవలు ఈ కలహాలు ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదండి అంటారు. అర్థం కాకేం కాదు, చెప్పుకోలేక. ఎందుకంటే కలహం కలుగుతుందంటే అది హృదయంలో పగ, ఈర్ష, ద్వేషం గూడు కట్టుకొని ఉంటేనే కలహం కలుగుతుంది. ప్రియులారా, ఈరోజు నా మనిషి మానవత్వాన్ని కోల్పోయి పశుప్రాయుడై ఆ పగతో హృదయాన్ని నింపుకొని ఈర్ష ద్వేషాలతో ఉప్పొంగిపోతూ సాటి మనిషిని కోల్చడానికి, రక్తం కళ్ళతో చూడడానికి వెనకంజి వేయట్లేదు. అంత పశుప్రాయతనంలో రాక్షసత్వాన్ని ధరించుకొని బ్రతుకుతున్న బ్రతుకులు మరుగైనవేమీ కాదు. లోకానికి ప్రేమను తీసుకుని వచ్చింది, లోకానికి ప్రేమను చూపించగలిగింది, ప్రేమను ప్రత్యక్షపరచగలిగింది, ప్రేమయై కంటికి కనబడినది యేసుక్రీస్తు ఒక్కడే అనే విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. ఇంకా అంతకు మించి ప్రేమ లేనే లేదండి. ఎందుకంటే ఆయన జీవిత అనుభవాలు ఒక్కొక్కటి మనం తలంచుకుంటూ వస్తే ఆయన ప్రేమ ఎంత లోతు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తైనది అనేది మాటలతో కాదండి, మన ఊహకే అందదు ఆయన ప్రేమ. అందుకే లేఖనాల్లో మనం చదువుతాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతని చెప్పగలము? తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఆయన ప్రాణం తీయడానికి ఆయన ప్రక్కలో బల్లెపు పోటుతో పొడిచిన వారిని సహితం క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. అంతకు మించిన ప్రేమ ఇక లేనే లేదు, మార్పు లేని మారని ప్రేమ. కానీ లోకంలో ఈరోజు మనం చూస్తున్నామండి, పగ, ద్వేషం, కలహాలు. ప్రియులారా, అది మనకు క్షేమము కాదు. పరిశుద్ధ గ్రంథంలో లేవియా కాండంలో కూడా ఒక మాట మనం చదువుతాము. 19వ అధ్యాయం 17వ వాక్యం, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. ఒక ఆజ్ఞ. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదట. పగ నేను అనకూడదు, కానీ సంవత్సరాలు గతించిపోతుంటాయి, తరాలు గతించిపోతుంటాయి, హృదయంలో ఉన్న పగ మాత్రం పోదండి. వాళ్ళు దాటుకొని పోతూ పోతూ అదే పగని, ఈర్షని, ద్వేషాన్ని పిల్లల్లో నూరిపోసి వెళుతుంటారండి. అరే, పలానా వాళ్ళు మన కుటుంబానికి ఇలా చేశారు, పలానా వాళ్ళు మనకి ఇలా అన్యాయం చేశారు, గనుక ఈరోజు నేను చనిపోయినా నీవు మాత్రం వాళ్ళని విడిచిపెట్టవద్దు అని ఈర్ష్యని, ద్వేషాన్ని గుండెల్లో నింపి వెళుతుంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది క్షేమకరమైన అనుభవం కాదు.
లేఖనాల్లో కూడా మనం చదువుతాము. తండ్రి తన కుమారులలో ఒకరిని, చిన్నవాడు కదానని కొంచెం ప్రేమగా చూడడం ప్రారంభించాడండి. ఆ చిన్నవాడైనటువంటి అతనికి మెచ్చినవాడు కనుక ఏదో అందరికంటే అతన్ని కొంచెం అధికంగా ప్రేమించడం, వస్త్రాలు కుట్టించేటప్పుడు అతనికి కాస్త రంగుల చొక్కా కుట్టించడం, అంతకు మించి ఆస్తులేమి దోచుకుపోయి పెట్టిందేమి కాదండి. దానికే సహోదరులందరూ యోసేపు మీద పగబట్టారట. ఈ చరిత్రలు చదువుతున్నప్పుడు కొంచెం మనకు బాధ కలుగుతుందండి. ఈ చిన్నదానికి అంత పగన. యోసేపుకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటి? సూర్యుడు చంద్రుడు ఆయనకు నమస్కారం చేస్తున్నట్లు, పనులున్నాయి, ఆ పనులన్నీ సాగిలపడినట్లు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. జరిగిందే కదా చెప్పింది ఆయన. ఏం వాళ్ళ ఆస్తిని వాళ్ళ అంతస్తుల్ని కొట్టేసుకోలేదు కదా, ఈయన పేరును రాయి చేసుకోలేదు కదా. వాళ్ళ తండ్రి అతనిని కొంచెం ప్రేమగా చూస్తున్నాడని అతని మీద పగబట్టి, చూడండి ఆదికాండం 37వ అధ్యాయం 4వ వాక్యంలో మనం గమనిస్తే, అతని సహోదరులు అతని తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి, అయిపోయి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. చూడండి పగ ఎంత దారుణమైన పరిస్థితికి ఈడ్చుకుని పెడుతుంది. తన తమ్ముడు వచ్చాడు, బాబు ఎలా ఉన్నావు, ఏంటి క్షేమమేనా అని కూడా అడిగే పరిస్థితుల్లో లేరండి వాళ్ళు. ఏంటంటే వాళ్ళ గుండెల్లో ఉన్న పగ. దేనికి పగ అంటే తండ్రి చేత ప్రేమింపబడుతున్నాడు, తండ్రి చేత ప్రేమింపబడుతున్నాడు. అది కూడా తండ్రి చేత ఎందుకు ప్రేమింపబడుతున్నాడంటే చిన్ననాటి నుండి యథార్థంగా ఉన్నాడు. ఈ అన్నదమ్ములైన వాళ్ళు ఏదైనా హేయమైన కార్యాలు చేస్తే ఓర్చుకోలేకపోతున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి విషయాలు చెప్తున్నాడు. ఇంట గౌరవాన్ని మంట కలిపెట్టేట్టున్నారు వీళ్ళు, వీళ్ళ విషయం కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి అని విషయాలు తండ్రితో చెప్పుకుంటున్నాడు. తప్పేంటి అంటే వీళ్ళతో కూడా కలిసి తిరిగితే, వీళ్ళతో కూడా మింగిలైపోతే, వీళ్ళతో కూడా తాగి తందనాలాడితే, వీళ్ళతో కూడా కలిసి వీళ్ళు ఏం చేస్తే అది చేస్తే కలిసికట్టుగా ఉంటారన్నమాట. వాళ్ళు చేసేవి ఏవి తండ్రికి తెలియకూడదు. అందుచేత తండ్రి కూడా యోసేపుని అధికంగా ప్రేమిస్తూ వచ్చాడు. ఎందుకంటే పవిత్రంగా ఉండాలని ఆశించినవాడు, పరిశుద్ధంగా ఉండాలని ఆశించినవాడు, యథార్థంగా ఉండాలని ఆశించినవాడు. అంచేత తండ్రికి అతని మీద ప్రేమ కలిగింది. వీళ్ళు పగబట్టి ఎంతవరకు వీళ్ళు తెగించారో తెలుసండి. తోబుట్టుని రక్తాన్ని పంచుకుని పుట్టిన వాడిని ఎత్తి గోతులు వేసేసారండి. దేవుడు అతనికి తోడై ఉండబట్టి కాపాడబడ్డాడు. కానీ కొంచెం ఆలోచించండి, దేవుడు అతని దృష్టించి నమ్ముకున్నవాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చినా దేవుని దృష్టి ఆయన మీద ఉంది, దేవుని తోడు ఆయన మీద ఉంది. ఆ దేవుడు కనికరించి కాపాడి రక్షించబట్టి బ్రతికి బట్టగట్టాడు. కానీ లేకపోతే అతని పరిస్థితి ఏంటండి? గోతులు వేసేసినంతటితో ఊరుకున్నారా? మరలా లేపి ఆ గోతులోంచి తీసి అమ్మేశారండి. ఒకసారి ఆలోచిస్తే హృదయం ద్రవించిపోతుంది. ముఖం తెలియని వాళ్ళకి అమ్మేస్తే వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఇతన్ని ఏం చేస్తారో, చంపేస్తారేమో, మరోలా ప్రవర్తిస్తారేమో. మన తోబుట్టువే, ఎంత ద్వేషమో చూడండి. రాక్షసత్వం కాకపోతే ఏంటండి? ముఖం తెలియని వాళ్ళకి అమ్మేసి చేతులు దుడుపుకున్నారండి. ఏం తెలియనట్లుగా గొర్రె పిల్లలను చంపి అతను అంగీని ఆ రక్తంలో ముంచి మరలా తండ్రి దగ్గరకు వచ్చి అబద్ధం చెప్తున్నారు. దుష్ట మృగాలు నీ కొడుకుని చంపేసే. అట్లా ప్రియమైన వాళ్ళారా, ఘాతకానికి దిగజారారు. ఈ ఘాతకానికి దిగజారడానికి గల కారణం పగ పగ పగ. క్షేమం కాదు, ఆశీర్వాదం కాదు. ఒక మాట చెప్పనా,
రానే వచ్చింది, ఒక రోజు రానే వచ్చిందండి. ఆ దర్శనం నెరవేర్చబడే రోజు ఆ రోజు. చేతులు కడుక్కొని దుమ్ము దులుపుకొని ఆహా గొప్ప కార్యాలు చేస్తాం మేము అనుకున్న వాళ్ళందరూ సాగిలపడే రోజు ఒక రోజు వచ్చింది, వస్తుందండి, మర్చిపోకూడదు. గనుక ఆ పగ అనే నాశన కూపానికి చాలా దూరంగా మనం ఉండాలి. అది మన యొక్క ఆశీర్వాదం కాదనేది మనం గుర్తించాలి. మీకు ఇంకొక చరిత్ర కూడా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబుని కలిస్తే వాస్తవంగా వీళ్ళిద్దరికీ బద్ధ విరుద్ధమండి. మరి ఎందుకో వీళ్ళిద్దరు కలుసుకున్నారు. పోనీ మంచిదేలే అనుకుంటే ఈ ఆహాబు యెహోషాపాతుతో చెప్పాడు, మన ఇద్దరం యుద్ధానికి వెళదాం, రామోద్గిలాదుని వశపరుచుకుందాం, సిరియా మీదకి యుద్ధానికి మన ఇద్దరం కలిసి వెళితే జయం కలుగుతుంది అంటే ఈ యెహోషాపాతు రాజు కూడా సరేనన్నాడండి. సరే ఇద్దరు అన్నీ కూడా సమకూర్చుకున్నప్పుడు యెహోషాపాతు ఒక మాట అడిగాడు, మనం యెహోవా యొద్ద విచారణ చేయకుండా వెళ్తున్నామేమో, మనకు జయం కలుగుతుందో లేదో ఒకసారి మనం దేవుని దగ్గర విచారణ చేస్తే బాగుంటుంది కదా. దేవుని దగ్గర విచారణ చేసి మనకు చెప్పే ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఆహాబు అన్నాడు, లేకేంటి చాలామంది ఉన్నారు కదా, అట్లా అంటే పిలిపించమన్నాడు యెహోషాపాతు. ఆహాబు పిలిపించాడండి. విచిత్రమైన సంగతి ఏంటంటే ఎంతమంది ప్రవక్తలు వచ్చినా ఒకే మాట చెప్తున్నారండి, జయం మీకే కలుగుతుంది, దేవుడు మీకు జయం ఇస్తాడు వెళ్ళొచ్చు, జయం ఇస్తాడు వెళ్ళొచ్చు, ఇదే మాట. ఈ యెహోషాపాతుకి ఎక్కడో సమ్మతి కుదరట్లేదు. ఎందుకంటే అతను చేసే పని మంచిది కాదని అతనికి తెలుసండి. అన్నప్పుడు ఈ యెహోషాపాతు మనసులో కలిగే ఆవేదన ఏంటంటే నేను చేసేది మంచిది కాదు, ఎందుకంటే ఇతరులతో జోడి కలిపి నేను యుద్ధానికి వెళుతున్నాను, అయితే నేను చేసేది తప్పని నాకు తెలుస్తుందే, మరి దేవుడు నన్ను ఎందుకు గద్దించట్లేదు, దేవుని మాట నాకు విరోధంగా ఎందుకు రావట్లేదు అంటే సమ్మతేనా? ఈ సందిగ్ధాల మధ్యలో యెహోషాపాతు ఉన్నాడు. అతనికి ఇంకా నమ్మకం కుదరక ఆహాబుతో అన్నాడు, వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా నన్ను. ఆహాబు అన్నాడు, ఒకడున్నాడు కానీ మీకాయా అనేవాడు, వాడు వస్తే ప్రభు దగ్గర విచారణ చేసి చెబుతాడు కానీ నాకు అనుకూలంగా చెప్పడు. చూసారండి ఎలాంటి వ్యక్తులు వీళ్ళు ఉంటారండి, ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో. దేవుని మాటని ఆయనకు అనుకూలంగా చెప్పాలట. అంటే ఆయన ఏ పాడు పని చేస్తున్నా, అయ్యా నువ్వు చేసేది మంచిదేను, నువ్వు వీరుడివి, శూరుడివి, నువ్వు బలవంతుడివి అని చెప్తుండాలట. ఆయన ఏ పని చేసినా ఆయనకి మెప్పులు కావాలి, ఆయన చేసేదాన్ని సమర్థించాలి, అప్పుడైతేనే పిలిపిస్తాడు, లేకపోతే పిలిపించడు. ఎంత ఘాతకానికి దిగజారి ఎంత ఘాతకమైన పనులు చేస్తున్నా కూడా ఆయన పొగుడుతుంటే ఏ పనికైనా పిలిపించి ప్రార్థన చేయించుకొని, ఏ పనికైనా పిలిపించి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసి, లేకపోతే వాళ్ళకి కానుకలు ఇచ్చి, ఆ మంచి దైవజనుడు నువ్వు, మంచి పాస్టర్ నువ్వు అని ఆయన కూడా వాళ్ళని పొగిడి పంపిస్తుంటాడు. ఏ దైవజనుడైనా ఎప్పుడైనా నువ్వు చేసేది మంచిది కాదండి అన్నాడు అనుకో, వాళ్ళ మీద పగబడుతాడు. నేను చెప్పే మాట కదండి, లేఖనాల్లో ఉంది. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8వ వాక్యం. అందుకు ఇశ్రాయేలు రాజు ఇవులు కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును, గనుక అతని యందు నాకు ద్వేషము కలదని. ఏంటండి, ఆయన చేసేది మంచిది కాదని చెప్తే ఆయనకు ద్వేషం అంట, ద్వేషిస్తాడట, పగబడతాడట. నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దని. చూడండి, యెహోషాపాతు కొంచెం దైవభక్తి కలిగిన వాడే కానీ అనవసరంగా ఇతరుతో కలిశాడు. అందుకే అంటున్నాడు యెహోషాపాతు, రాజు అయిన నీవు అట్లా అనకూడదండి దైవజనుడిని.
దేవుడు ప్రకటించింది, దేవుడు చెప్పిందే కదా ఆయన ప్రకటిస్తాడు. మరి ఆయన మీద పగ పట్టడం ఏంటి? నా ప్రియులారా, ఆ పగ, ఆ ద్వేషం అనే మనసుందే ఎంత ఘాతకానికి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికైనా దిగజారిపోతుందండి. తర్వాత చరిత్ర మీరు తర్వాత చదువుకోండి. యెహోషాపాతు బలవంతం చేస్తే మీకాయా ప్రవక్తను పిలిపిస్తే ఆయన ఒకటే మాట చెప్పాడు, మీరు వెళ్తారు కానీ తిరిగి రారండి. వెంటనే అహాబ్ అన్నాడు, నేను చెప్పలా, ఇతగా ఆడుస్తే ఇట్లాంటి మాటలు తప్ప మనకు అనుకూలంగా చెప్పడయ్యా. ఎలాంటి దేవుని వాక్యమైనా, ఎలాంటి దేవుని మాటలైనా వల్లించి మళ్ళించి వీళ్ళవైపుకి దాన్ని తిప్పుకొని వీళ్ళకి ఆశీర్వాదకరంగా చెప్పాలి. ఇతను అలాంటి వాడు కాదు. మీకాయ చెప్పాడు, మీరు భ్రమపడుతున్నారు, మరి వీళ్ళందరికీ దేవుడు బయలుపరచలేదా, నీకు ఒక్కడికే బయలుపరచాడా? అట్లా అంటే దానికి కూడా సమాధానం చెప్పాడు మీకాయ ప్రవక్త. మిమ్మల్ని మోసగించే ఆత్మ ఒకటి తిరుగుతుంది బాబా, కొంచెం గుర్తించండి. ఏదో పొగుడుతున్నారు కదా అని పొగడుతుల్లో మీరు మునిగిపోయారనుకో, అది మీకే ప్రమాదం. వాళ్ళు కనపరుస్తున్నారు, వీళ్ళు కనపరుస్తున్నారు, వాళ్ళు హెచ్చిస్తున్నారు, వీళ్ళు హెచ్చిస్తున్నారు అని ఈ పొగడతల వర్షంలో తడిసి ముద్దయ్యారనుకోండి, ఆ తర్వాత మీకే నష్టం. అది దేవుని మాట వేరు, దేవుని ఆలోచనలు వేరు, మీరు వింటున్న ఆలోచనలు వేరు. పాపం మా మీకాయ ప్రవక్తని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారండి. ప్రవక్త ఒకటే చెప్పాడు, మీరు తిరిగి వచ్చారంటే దేవుడు నాతో పలకలేదని అర్థమవుతుంది, మీరు తిరిగి రారు. వెళ్ళాడు అహాబు, యుద్ధం మందు చనిపోయాడు. భయంకరమైన పరిస్థితులండి. ఆ పగ, ఆ ఈర్ష, ఆ ద్వేషం అనేది హృదయాన్ని చేరక మనం జాగ్రత్త పడాలండి. ఎప్పటికప్పుడు హృదయాన్ని పరిశుద్ధపరచాలి. ఆ విషం అనే ముళ్ళుని విరవాలి. ఆ ద్వేషం, పగ అనేది హృదయంలో నిలవకుండా దానిని తొలగించుకునే బాధ్యత మన మీద ఉంటుందండి. మరో చరిత్ర కూడా చెప్పనా? రాజు గుమ్మం దగ్గర ఒక అతను కూర్చొని ఉన్నాడండి. ఒక వాచ్మెన్ అనుకోండి. రాజనగరంలో ఒక అధికారి ఉన్నాడండి. ఆయన వెళ్తున్నాడు. ఇక ఈ ద్వారం దగ్గర ఉన్న ఆయన లేచి ఆయనకి నమస్కారం పెట్టలేదట. ఇప్పుడు ఎవరి పద్ధతులు, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి అధికారి అంటాడు, అందరూ నా కాళ్ళకు మొక్కుతాం చేయడం మొక్కడే. సరే, అతన్ని అడిగితే అతను, నేను నా దేవునికి తప్ప నేను ఎవరికి మొక్కాల్సిన అవసరం లేదండి, అలా చేయకూడదండి, తప్పండి. సృష్టికర్త అయిన వానికే మొక్కాలండి, ఏ నరుడికి నేను మొక్కనండి. మరి అది తెలిసినప్పుడు ఓకే, అతని సాంప్రదాయం, అతని యొక్క పద్ధతి, అతని క్రమం అలా ఉంది కదా, అయినా లేచి దండం పెట్టినంత మాత్రాన్ని ఏమైపోద్దేంటి? భక్తిగానే ఉన్నాడు, నీతిగానే ఉన్నాడు, నిజాయితీగా బ్రతికేవాడు కదా అతను అని అనుకోవాలన్నా? లేదు. ఆ చిన్న ఉద్యోగంలో ఉన్న అతని మీద పగబట్టాడండి. ఏమన్నా ఆ స్థానానికన్నా విలువ ఇవ్వద్దండి? అరే, నా స్థానం ఎక్కడా, తన స్థానం ఎక్కడా? నాలాంటి వాడు ఆ చిన్నవాని మీద పగబడితే ఎట్లాగా? లేదండి. అతని మీద పగబట్టి అతనిని చంపాలి. చూడండి ఆ మాటని ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5-6 వాక్యాలు మనం చదివితే, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమును ఎంచి. చూశారండి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహాశ్వరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి దిగజారిపోయాడు. ఒక్కని వలన అతని యొక్క సంతతికి, స్వజనులందరికీ, యూదా వారందరికీ హాని తలపెట్టాడు. ప్రారంభం కొంచెంగానే ఉంటుందండి, దాని ముగింపు బహుభయంకరంగా ఉంటుందండి. మొర్దెకై మీద ఉన్న ఆ పగ, ఆ ఈర్ష యూదా ప్రజలందరి మీదకి అలుముకుంది. ఈ రోజున చిన్న విషయం కాదండి. ఆ చిన్నదానిని, ఒక జాతి ప్రజల యొక్క హతాన్ని కోరుకుందండి. నా ప్రియమైన సహోదరులారా,
ఆ ఒక్కరి మీద పెట్టుకున్న పగ ఎంత ఘోరమైనటువంటి కార్యక్రమాలు చేసిందంటే, ఎంత కార్యక్రమం జరిగిందండి. యూదా వాళ్ళ మీద తాకిదులు రాయించడము, వాళ్ళని చంపాలని చూడడము, రాణికి అది తెలియడము, మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము, రాణి సాహసించి రాజు దగ్గరికి వెళ్ళడము, విందుకి పిలవడము, విందులో ఆమె పాదాలు పట్టు, ఎంత చరిత్ర అండి. ఆఖరికి మిగిలిందేంటి? ఆఖరికి జరిగిందేంటండి? ఎవని కొరకు ఉరికొయ్యను తయారు చేశాడో అదే ఉరికమ్మం మీద, అదే ఉరికొయ్య మీద తను వేలాడవలసి వచ్చిందండి. ఎంత బహుభయంకరమైన పరిస్థితి ఆలోచించండి. ఎవరిని ఉరికమ్మం మీద చూడాలనుకున్నాడో ఆ ఉరికమ్మం మీద తనెక్కాల్సి వచ్చింది. ఎప్పుడు మనం అలాంటి కీడు తలపెట్టకూడదు, అలాంటి పగ మన గుండెల్లో దాచుకోకూడదండి. ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు మీ సహోదరుల మీద, మీ సహోదరుల మీద, మీ ఇరుగు పొరుగు వారి మీద, మీ స్నేహితుల మీద ఏదైనా చిన్నపాటి మనస్పర్ధలుంటే సమాధానపడండి, ఐక్యంగా ఉండండి. అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రేమ దోషములను కప్పుతుంది. ఎవరిలో ఏ బలహీనత లేకుండా ఏమి ఉండదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉండవచ్చు, ఉండాలనేమీ లేదు. అంత మాత్రాన అనురాగాన్ని తెంచుకోకూడదు, అనుబంధాన్ని పటాపంచలు చేసుకోకూడదు. నీ ఎదుటివాణిలో నువ్వు చూసే బలహీనత ఒకవేళ మరొక రూపంలో నీలో ఉండవచ్చు. అంత మాత్రాన వేలెత్తి చూపించడానికి కాదు. నీకున్న బలహీనతలు వాళ్ళకి లేకపోవచ్చు, వాళ్ళకున్న బలహీనతలు మనకు లేకపోవచ్చు. మెట్టుకు ఏదో ఒక బలహీనత ఎవరికొకరికి ఉండవచ్చు. దానిని బట్టి మనం తృణీకరించకూడదు, పగపట్టకూడదు. మన హృదయం నిర్మలమైన హృదయముగా స్ఫటికము వలె పవిత్రంగా ఉంచుకొనుటకు మనం ప్రయాసపడాలి. అందుకే వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కూడా ఆఖరిలో సిలువలో వేలాడుతూ కూడా అన్నాడు, అయ్యా వీళ్ళు తెలియక చేస్తున్న పాపాలు క్షమించమని ప్రాధేయపడ్డాడు, ప్రార్థించాడు. అలాంటి మనసుని మనం కలిగిన వారమై ఉండాలి. అది మనకు దీవెనను కలిగిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపత్యుల ప్రభువా మీకు వందనాలు. పగ కలహమును రేపుతుందని, ప్రేమ దోషములను కప్పుతుందని నీ లేఖనాలలో నుంచి సత్యాన్ని గ్రహించగలిగాము. ఆ రీతిగా మేము నడవడానికి మీరు కృపను అనుగ్రహించి మా మనసులను నిర్మలము చేసుకొని పవిత్ర హృదయలోమై నేను చూచే భాగ్యం మాకొక్కొక్కరికి మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు నాయనా. మేము ఒకరు సహించుకుంటూ, భరించుకుంటూ, అర్థం చేసుకుంటూ ప్రేమతో ముందుకి కొనసాగుటకు కావలసిన కృపను కూడా మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినం జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఎవరైనా కన్నీళ్లలో వేదనల్లో ఉంటే నా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నా దేవుని కటాక్షం మీకు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.